రోజు కోపంతో రైతుని చంపాను. ఆ తర్వాత ఇమేజ్ పోతుందని భయంతో అంజలిని కూడా చంపేశాను. ఆ ఇమేజ్ కోసమే నేను చేసిన తప్పుని సరిదిద్దుకోలేనంత దూరం వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా దాన్ని పెంచుకోవడం కోసమే ఆ మున్నాన్ని కలవడానికి వెళ్తున్నాను. ఈ ఇమేజ్ కాంప్లెక్స్ని డిజీజ్ అనుకుంటారు, డిసార్డర్ అనుకుంటారు, మీ ఇష్టం. నేను ఎప్పటికీ నిజాన్ని మాత్రం ఒప్పుకోలేను. ఇది మన ఇద్దరి మధ్యన ఉండిపోతే బెటర్. నాకు టైం అయింది సార్. సిద్ధార్థ్ మున్నాని కలవడానికి వస్తున్నాడని జైలు దగ్గరున్న మా కరెస్పాండెంట్ తెలియజేస్తున్నారు. ఝాన్సీ, ప్రస్తుతం మున్నా ఉన్న జైలు దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ప్రముఖ డైరెక్టర్ సిద్ధార్థ్ భార్య అంజలి హత్య కేసులో ఉరిశిక్ష పడిన ముద్దాయి చివరి కోరికను తీర్చడానికి మరికొద్దిసేపట్లో సిద్ధార్థ్ ఇక్కడికి వస్తున్నారు. మున్నా సిద్ధార్థ్ తో ఏం మాట్లాడుతాడోన్నది చాలా ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా సిద్ధార్థ్ ఎంత గొప్ప మనసో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఏంటమ్మా, ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? ఆ డైరెక్టర్ గొప్పడంటావేంటి? నీకు అసలు నిజం తెలుసా? ఇంతకీ మీరెవరు? నేనా? అక్కడ లోపల ఉరి తీపోతున్నారే ఆ మొన్న తల్లిని. ఆ డైరెక్టర్ గురించి ఏం తెలుసని ఓ మాట్లాడుతున్నావు అమ్మా. ఇక్కడ డబ్బున్న వాళ్ళు చెప్పే నిజాలు మాలాంటి నిజాలు కూడా అబద్ధాలు అయిపోతాయి అమ్మాయి. ఆ డైరెక్టర్ ఆడి భార్యని చెప్పింది నా కొడుకు చెప్పలేదు. ఆయన తన భార్యని చెప్పాడని మీరెలా చెప్పగలుగుతున్నారు? అయ్యో, వాడే చెప్పాడమ్మా, నా కొడుకు చెప్పలేదు. ఎవరైనా ఊరి తీసే వాడిని చివరి కోరిక ఏంటని అడిగితే తల్లిదండ్రులను చూడాలంటాడే గాని నా కొడుకు ఆ డైరెక్టర్ గారిని చూడాలనుకున్నాడు. మీరెవరన్నా ఆలోచించారా? ఎందుకని ఆలోచించారా? అయ్యా సారు, మీకు తెలుసు కదా నా కొడుకు హత్య చేయలేదండి. నా కొడుకు హత్య చేయలేదండి. తీసుకెళ్ళండి, దూరంగా తీసుకెళ్ళండి. అయ్యా నేను చెప్పలేదయ్యా. అయ్యా మీరే మీ భార్యను చంపారని ఇప్పుడే మున్నా తల్లి మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఎవరు చంపారనే విషయం గ్రేట్ లాయర్ వీరేంద్ర గారు ఆల్రెడీ కోర్టులో ప్రూవ్ చేశారు. కొడుకు చనిపోతున్నాడని బాధలో ఆవిడేదో మెంటల్ స్టేట్లో ఏదైతే మాట్లాడుంటారు. మీడియా అందరిని ఒకటే కోరుకుంటున్నాను, ఇష్యూని పెద్ద చికెన్ ప్లీజ్. మున్నా మిమ్మల్ని ఎందుకు కలవాలనుకుంటున్నారో కారణం చెప్పగలరా? పాపం అతని తల్లి క్యాన్సర్తో బాధపడుతుంది. ఏదైనా సాయం కోసం అయిండొచ్చు. మీరు సాయం చేయగలరా? 100%. సమాధానం చెప్పండి సార్.